అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గుర సాయినాథ్ మహారాజ్ కి జై. తల్లి, నీకు ఈ వీడియో నీ వరకు వచ్చింది అంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. సాయి మాట వింటావు కదా తల్లి. నీకున్న బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి. నువ్వు నీకున్న కష్టాలతో ఎంత క్షోభ అనుభవిస్తున్నావు అనేది నాకు తెలుసు తల్లి. మరి నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి. మరి వింటావా నా మాట తల్లి? నువ్వు బాధపడుతున్న విషయం నాకు తెలుసు తల్లి. నాకెందుకు నేను కోరుకున్న కోరికలు ఎందుకు జరగడం లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి కూడా ఇలా ఎందుకు జరగవు, నాకెందుకు ఇలా జరుగుతున్నాయి, నేను ఏ పాపం చేసుకున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. నేను చెప్పినట్టు చేయి తల్లి, నీకు ఖచ్చితంగా కష్టాలు అనేవి తీరిపోతాయి. నువ్వు నేను చెప్పినట్టు నమ్మకంతో చేయాలి తల్లి. నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ కోరికలు అనేవి తీరిపోతాయి. నీకు ఒక సూత్రం చెప్పుతాను తల్లి. ఆ సూత్రాన్ని జపించి ఖచ్చితంగా నీ కోరికలు తీరిపోతాయి. నన్ను నమ్ము తల్లి. బ్రహ్మ స్వరూప సాయి నీకు వందనాలు. బ్రహ్మ స్వరూప సాయి నీకు వందనాలు అనే వాక్యాన్ని నువ్వు జపించడం వల్ల నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఈ సూత్రాన్ని ఎన్నిసార్లు జపించాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావుగా తల్లి. 11 సార్లు బ్రహ్మ స్వరూప సాయి నీకు వందనాలు అని చెప్పి 11 సార్లు నువ్వు సాయిబాబు దగ్గర అనుకో. నీ ఖచ్చితంగా తీరిపోతాయి. పూజ చేసి అనుకోవాలా లేక పూజ చేయకుండా ఈ మంత్రం జపించచ్చా అని చెప్పి నీకు డౌట్ ఉండొచ్చు. పూజ చేసినా చేయకపోయినా నువ్వు స్నానం చేసిన తర్వాత బ్రహ్మ స్వరూప సాయి నీకు వందనాలని చెప్పి 11 సార్లు జపించు తల్లి. నీకంతా మంచిగా జరుగుతుంది.